నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాజకీయాల్లో ఎక్కువ కాలం సైలెంట్గా ఉంటే అంతే సంగతి. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఎగిరెగిరి పడ్డారు, పదవులు అనుభవించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ఏం చెయ్యాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఓడిన పార్టీలో ఎమడలేక ఎన్నో ఆశల నడుమ అధికార పార్టీ కూటమి వైపు అడుగులు వేస్తే అక్కడ కూడా ఊహించిన పరాభవం ఎదురవుతుంది. అసలు వైసీపీని వీడి అధికార కూటమిలో అడుగుపెట్టిన నేతలు ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సామినేని ఉదయభాను పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్తు పైన ఆయనతో పాటు ఆయన అనుచరగణం అంతా ఆందోళన చెందుతుంది. ఉదయభాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 2 సార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు, 6 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు. వైసీపీ తరఫున పోటీ చేసిన సామినేని ఉదయభాను 2019 ఎన్నికల్లో ఎన్నికయ్యారు, ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన సామినేని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవడంతో తన దారి తాను చూసుకున్నారు. వైసీపీలోకి అరగంట చేసిన ఆయన 3 సార్లు వైసీపీ తరఫున జగ్గయ్యపేట నుంచి పోటీ చేసినా అక్కడ 2019లో మాత్రమే గెలుపొందారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపైన ఆశలు పెట్టుకున్నారు సీనియర్ నేత సామినేని ఉదయభాను. కృష్ణా జిల్లాలోని వైసీపీ నేతలందరి పరిస్థితి కూడా అలానే ఉంది. పైగా సామాజిక సమీకరణాల నడుమ తనకు అవకాశం దక్కుతుందని భావించారు. 2 సార్లు క్యాబినెట్లో అవకాశం లభించకపోవడంతో అలకబూనిన ఆయన ఒక దశలో వైసీపీ పైన తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవుల్లో న్యాయం జరగకపోవడంతో వైసీపీ అధిష్టానం విప్పుగా అవకాశం కల్పించి తాత్కాలికంగా ఉదయభానును బుజ్జగించింది. విప్పుగా అవకాశం ఇచ్చినా మంత్రి పదవి రాలేదన్న బాధ, సముచిత స్థానం ఇవ్వలేదన్న ఆగ్రహం ఆయనలో కనిపించేది. లో వైసీపీ తరఫున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉదయభానుని ఓటమి పలకరించింది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, తనకు న్యాయం చేస్తారని భావించిన ఆయన చివరికి వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం వైసీపీని వీడి జనసేన జెండా కప్పుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో న్యాయం జరగలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలోకి వెళితేనైనా న్యాయం జరుగుతుందని వైసీపీని వీడి జనసేన జెండా పట్టుకుంటే ఇప్పుడు సామినేని ఉదయభాను పరిస్థితి రెండింటికి చెడ్డ రేవళ్లా తయారైందంటున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ జెండాను వదిలి జనసేన జెండా పట్టిన నాటి నుంచి సామినేని ఉదయభానుకు బాలారిష్టాలు వెంటాడుతున్నాయంటున్నారు. ఓటమి పాలైనా వైసీపీలో ఉండడం కంటే కూటమిలో పోటీ చేసి గెలిచి పార్టీలో చేరితే నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావించారు. కానీ అనుకున్నది ఒకటి, అయింది ఇంకోటి అన్న చందంగా మారిపోయింది. తన అనుచరగణంతో జనసేన పార్టీలో చేరిన ఆయన 3 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. జగ్గయ్యపేటలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెత్తనం చేయవచ్చని భావించిన ఉదయభానుకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. అధికార పార్టీలో కొందరు నేతలు టీడీపీ జనసేనల మధ్య ఉన్న నామినేటెడ్ పదవుల ఒప్పందం లెక్కలు సైతం ఇప్పుడు ఉదయభాను వరకు చేరటం లేదట. పైగా అధికార పార్టీలో మిత్రపక్షంగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రోటోకాల్ కోసం కూడా ఏ కార్యక్రమానికి ఆహ్వానించటం లేదు. జనసేనలో ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో తన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. సామినేని వెంట నడిచిన వారిలో కొందరు ఇటీవల తిరిగి సొంత పార్టీ వైసీపీ గూటికి చేరిపోయారు.
మొత్తానికి వైసీపీని వీడి జనసేనలో చేరిన న్యాయం మాత్రం జరగలేదని సామినేని ఉదయభాను భావిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే 2029లోనైనా తనకు మంచి రోజులు వస్తాయని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కాదని జనసేనకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే అప్పటికి జనసేన టికెట్ కోసం పోటీ భారీగా ఉంటుందని అంటున్నారు. మరి ఉదయభాను తన భవిష్యత్తు కోసం ఏం చేస్తారో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.